జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనాదరణ చూసినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరితమైన ఆలోచనతో కూటమి పేరుతో మూడు పార్టీలను కలుపుకొని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి 2024లో అధికారంలోకి రావడం జరిగింది. ఈ విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక, మాట నిలబెట్టుకోలేక, ఎక్కడా కూడా ఏ సంక్షేమ పథకం కూడా నెరవేర్చలేక తప్పుడు ప్రచారాలతో ముందుకు పోవటం మనం అందరం చూస్తున్నాం. దీనిలో భాగంగా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను పక్కదావు పట్టించేదానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అనేక రకమైన కథలు కూటమి ప్రభుత్వం మరియు వాళ్ళకి బాకా ఊదే ఛానళ్ళు వాళ్ళ ద్వారా ప్రచారాలు చేయటం, దానిలో భాగంగా తిరుపతి లడ్డు, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్తుంటే ఆయన బస్సు కింద మనిషి బడి చచ్చిపోయే అక్రమ కేసు నమోదు చేయటం, అదేవిధంగా అక్రమ మద్యం కేసు ఒకటి నమోదు చేయటం, దానిలో మా పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయటం, ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేదానికి, ప్రజల్లో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతని ఆపుకునేదానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేయడం మనం చూస్తున్నాం. అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పైన దేవుడు ఉన్నాడు, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడే న్యాయం చేస్తాడని చెప్పినట్టుగా ఈరోజు దేవుడు ఉన్నాడు అని నిరూపితం అవుతుంది. దీనిలో భాగంగా ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు ప్రచారాలు చేశారో ఈరోజు ఆ ప్రచారాలన్నీ